హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఈరోజు భోగి పండగ కదండి. అందరూ కూడా టెంపుల్కి వెళ్తారు కదా, అలాగే మేము కూడా టెంపుల్కి అయితే వెళ్ళామండి. ఫస్ట్ అలాగే టెంపుల్ నుంచి ఒక మంచి ప్లేస్కి అయితే వెళ్ళాము. వైజాగ్లో ఒక మంచి సెట్ అయితే వేయడం జరిగింది. అది ఎక్కడానంటే ఏయూ కన్వెన్షన్‌లో బీచ్ దగ్గరలో వేశారండి. చాలా బావుంది. ఈ ఈ ఈ పండక్కి వైజాగ్ వచ్చే వాళ్ళందరూ కూడా ఫ్యామిలీతో కంపల్సరీగా విజిట్ చేయండి. చాలా మస్ట్‌గా చూడవలసిన ప్లేస్ అయితే ఇది. బాగా వేశారు సెట్ అయితే. సూపర్‌గా ఉంది. ఫ్రెండ్స్‌తో కూడా మంచి పిక్స్ తీసుకోవడానికి, ఫ్యామిలీతో కూడా తీసుకోవడానికి సెట్ అయితే చాలా బాగా అనిపించింది నాకైతే. బావుంది. అక్కడ మనం కాశ్మీర్‌లో అందరూ కూడా వెళ్ళలేము కదా! కాశ్మీర్‌లో ఉన్న ప్రతి అక్కడ ఉన్న ప్రతి హౌసెస్ సెట్టింగ్స్ ఎలా ఉంటాయో, ట్రీస్ ఎలా ఉంటాయో ఇక్కడ అన్నీ కూడా అలా చూపించారండి మనకి కళ్ళకి కట్టినట్టుగా. ఇదైతే ఒక 3 మంత్స్ అయితే మనకు ఓపెనింగ్‌లోనే ఉంటుంది. ఎప్పుడైనా వెళ్ళి ఒకసారి అందరూ కూడా చూడండి. చూడవలసిన ప్లేస్ అన్నమాట. ఈ పొంగల్‌కి ఇది ఫస్ట్ టైం అనుకుంటాను ఇలా వేయడం వైజాగ్‌లో. చాలా బావుంది. అలాగే నాకైతే మంచి ఎక్సైటింగ్‌గా ఉంది. పిల్లలతో అయితే సూపర్‌గా ఉందని కూడా చెప్తున్నాను. నేను చాలా అవాక్కయినట్టు అయింది ఆ ప్లేస్‌నైతే చూసి. చాలా బావుందని చూసారా? ఇక్కడ వావ్ అని కూడా నా ఫేస్ ఫీలింగ్స్ మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇక్కడైతే హౌసెస్ మీద మంచి కాటన్‌తోని వైట్‌గా స్నోలాగా పెట్టారు. చాలా బావుంది. అలాగే ట్రీస్ కూడా రియల్ యాపిల్‌లాగా అనిపించాయి. యాపిల్స్ కూడా. మౌంటైన్స్ అన్నీ కూడా సూపర్‌గా రియల్‌గా పెట్టారు. వాటర్ కూడా అయితే రియల్‌గానే ఉంది. చూడండి. మీరందరూ చూస్తే నేను చెప్పింది మీకు రియల్‌గా అనిపిస్తదనమాట. పెద్ద పెద్ద కూలర్స్ అలాగే ఏసీ సెట్టింగ్స్ కూడా ఉంటాయన్నమాట. పిల్లలు ఆడుకోవడానికి మంచి పెద్ద జైంట్ వీల్స్ అలాగే మంచి గేమ్ సెట్టింగ్స్ అయితే ఉన్నాయి. ఫుడ్ స్టాల్స్ కూడా వెరైటీగా ఉంటాయట. అక్కడ మనకి మేనేజ్మెంట్ అంతా అడిగితే చెప్పారనమాట. ఇక్కడ చూసారా మౌంటైన్ మీద చిన్న వైట్ పౌడర్‌తో పెట్టారు. రియల్‌గా అది ఒక కొండలాగే మౌంటైన్ లాగా అనిపించింది. ఇక్కడ హౌసెస్‌కైతే స్టెప్స్ ఎక్కడానికి ఒక చెక్ సెట్టింగ్స్‌తో పెట్టారనమాట. అక్కడ మా పిల్లలు, హస్బెండ్ ఒక పిక్స్ అయితే తీసుకున్నారు. లాస్ట్‌లో మీకొస్తాయి. ఈ ట్రీస్ అయితే లీవ్స్ అయితే ఒక ప్లాస్టిక్ సెట్టింగ్‌తో పెట్టారు. ఫ్లవర్స్ కూడా చాలా నీట్‌గా. ఇక్కడైతే చూసారా నేను ఒక హౌస్ అయితే ఉంది కదా! హౌస్‌కి స్టెప్స్ మీద నేను వెళ్ళి ఆ పైన ఎలా ఉన్నదా చూద్దామని చెప్పేసి వెళ్తున్నాననమాట. ఇక్కడ లీవ్స్ అయితే మాత్రం రియల్‌గా మనకి బయట ఎలా ఉంటుందో డే కాబట్టి ఇంకా ఎవరు అయితే రాలేదండి. ఇంకా సెట్ అయితే అవుతుంది కదా! ఇంకా మేనేజ్మెంట్ అన్నారు. ఇంకా రియల్‌గా మొత్తం అంతా చేసేసిన తర్వాత ఈచ్ పర్సన్ 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారట. చూడవలసిన ప్లేసు పిక్స్‌కి అయితే చాలా బావుంటుంది. అందరూ కూడా విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. హ్యాపీ భోగి అండ్ హ్యాపీ పొంగల్. పొంగల్ అండ్ బిలేటెడ్ హ్యాపీ న్యూ ఇయర్. అంతేనండి. బాయ్ బాయ్. సీ యూ లేటర్.